రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీగా కళాకారులంతా కూడా చేరివచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేత విగ్రహావిష్కరణ చేయబడింది. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీని పట్ల అందరూ సినీ వర్గానికి సంబంధించిన వారు కావచ్చు, మిగతా ఇతర వర్గాలకు సంబంధించిన వారంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. చాలా మంచి గీతాలతోటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందరినీ అలరించారు. అటు మంత్రి శ్రీధర్ బాబును కూడా మనం గమనించవచ్చు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, మరికొందరు పొలిటికల్ లీడర్స్ కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆయన చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరించబడడం పట్ల పలువురు మరింత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. రవీంద్ర భారతి దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి. ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీగా జనులు తరలి వచ్చారు. అటు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి. విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అది కట్ చేసి మీకు కట్ చేసి నమస్కారం సార్. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. రవీంద్ర భారతి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మంత్రి శ్రీధర్ బాబు, అలాగే బండారు దత్తాత్రేయ, రామచంద్రరావు, ఎస్పీ శైలజ, సుబలేఖ సుధాకర్ వీరందరూ కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖులు వచ్చిన నేపథ్యంలో అటు భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో హర్షించదగ్గ విషయం అంటూ కూడా పలువురు కొనియాడారు. ఇక రవీంద్ర భారతి దగ్గర భారీగా పోలీసులు మోహరించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా
ఆవిష్కరించడం జరిగింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై గమనించవచ్చు. ఎస్పీబీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా గతంలో కొన్ని వివాదాలు అయితే తలెత్తిన పరిస్థితి అయితే వాటన్నిటిని క్లియర్ చేసుకుని ఎట్టకేలకు రవీంద్ర భారతిలో విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. రవీంద్ర భారతి దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు. అటు విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా భారీగా అటు పొలిటికల్ లీడర్స్ కూడా హాజరయ్యారు. మంత్రి శ్రీధరబాబు, అలాగే బండారు దత్తాత్రేయ, ఇంకా రామచంద్రరావు, అలాగే ఎస్పీ శైలజ, సుబ్రేఖ సుధాకర్ వీరందరూ కూడా ఎస్పీబీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ ఎస్పీ శైలజ కనిపిస్తూ ఉన్నారు. ఇంకా బండారు దత్తాత్రేయ కావచ్చు, మంత్రి శ్రీధరబాబు కావచ్చు, వీరందరూ కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు భారీగా సినీ ప్రముఖులు, గేర్ రచనకు సంబంధించిన ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. అటు సింగర్స్ కావచ్చు, పాటలకు సంబంధించిన రైటర్స్ కావచ్చు, వీరంతా కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి అత్యంత సన్నిహితులైన వారంతా కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై గమనించవచ్చు. ఎట్టకేలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సంబంధించి గతంలో కొన్ని వివాదాలు అయితే తలెత్తాయి. వాటన్నిటి దాటుకుని ఎట్టకేలకు రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సన్నిహితులు కావచ్చు, ఎస్పీ శైలజ, ఇంకా సుబ్రేఖ సుధాకర్, ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అటు మంత్రులు శ్రీధరబాబు, ఇంకా బండారు దత్తాత్రేయ, అలాగే చాలామంది ప్రముఖులు కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అటు ఎస్పీ శైలజను కూడా మనం టీవీ స్క్రీన్పై గమనించడం జరిగింది. సుబ్రేఖ సుధాకర్ కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ ఇంకా పలువురు రావడంతో భారీగా అటు బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన అభిమానులు కూడా రావడంతో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి. ఎస్పీబీ విగ్రహావిష్కరణకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సినీ గాయకుడైనటువంటి దివంగత మంచి ప్రసిద్ధిగాంచినటువంటి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అయితే ఎట్టకేలకు కాంస్య విగ్రహాన్ని అయితే ఇటు రవీంద్ర భారతిలో అయితే ఆవిష్కరించారు. సో ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే సో ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే రవీంద్ర భారతికి చేరుకున్నారు. ఆయన కాంస్య విగ్రహానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున నివాళులు కూడా అర్పించారు. సో కుటుంబ సభ్యులు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి ట్రూప్ ఏదైతే ద మ్యూజిక్ గ్రూప్ ఉందో ఆ మ్యూజిక్ గ్రూప్కు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా సో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూడా సో ఇదైతే ఈ విగ్రహావిష్కరణ అయితే కొనసాగిందనే చెప్పాలి. సో మొత్తానికి అంటే గతంలో చాలామంది తెలంగాణ వాదులు కావచ్చు, లేకపోతే సామాజిక కార్యకర్తలు కావచ్చు, బాలు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయొద్దు రవీంద్ర భారతిలో అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి గీతాలాపన ఆయన చేయలేదు, జయ జయ హే తెలంగాణ అనేటువంటి ఒక కారణాన్ని కూడా కారణంగా చూపిస్తూ మాట్లాడుకొచ్చారు. కానీ ఎట్టకేలకు ఇటు బాలు గారి కాంస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి చాలామంది అటు కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది కొంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడుకోండి. హలో మేడం. బాలసుబ్రహ్మణ్యంతో పాటుగా వేదికలు పంచుకున్నటువంటి కల్పన గారు ఉన్నారు. మేడం, ఎలా అనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ? చాలా సంతోషం, నిజంగానే సంతోషమైన విషయం సార్. చాలా అంటే భారతదేశం మొత్తం గర్వహిస్తున్న ఒక పెద్ద కళాకారుడు ఎస్పీబీ సార్. ఆయన విగ్రహం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం, మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సింగర్స్కి ఆల్ ఓవర్ ఇండియా ఆయన ఒక మెయిన్ ఇన్స్పిరేషన్ అన్నమాట, పర్టికులర్లీ ఫర్ సౌత్ ఇండియన్ సింగర్స్. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీ ఆర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీ అంటే ఎస్పీబీ గారి పేరు, ఘంటసాల గారి పేరు, అలా పెద్దవాళ్ళ పేరు నిలిచిపోయింది సార్. అది హిస్టరీకి అది ఇంకా ఒక బొట్టు పెట్టినట్టుగా, ఒక తిలకం పెట్టినట్టుగా, ఇంకా అందానికి అందం చేర్చినట్టుగా మా తెలంగాణ సీఎం గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మేము మొట్టమొదటిగా ఆయన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
as well as not only from the singers fraternity, as well as being a Tamil Ammai born and brought up in Tamil Nadu, on behalf of Tamil Nadu people also, we convey our sincere gratitude to Honorable Chief Minister Revanth Reddy sir. ఎస్పీ గారికి మీకు మధ్య డాటర్ ఫాదర్ రిలేషన్ దాన్ని ఎలా చెప్తారు? దిస్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ దట్ అండి. దిస్ ఇస్ సి ఎవ్రీబడి ఒక రోజు పుట్టారంటే ఒక రోజు ఖచ్చితంగా ఈ భూలోకం నుంచి విడిచిపోవాల్సిందే ఎవరైతే సరే. కానీ కొంతమంది ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమంది. అది దాంట్లో ఆ లిస్ట్లో మా ఎస్పీబీ గారు ఎప్పుడు ఉంటారు. బికాస్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి లెట్ ఇట్ బి తమిళ్ ఆర్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ మలయాళం, మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి తమిళ్లో ఐ డోంట్ నో వాట్ టు సే ఇన్ తెలుగు, పితామగర్ అని சொல்லுவாங்க తమిళ్. పితామగర్ అంటే హీస్ లైక్ అ గాడ్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ అస్, somewhat like he's a godfather to all of us. ఆయన లేరు అనేది ఎప్పుడు ఆ లోటు మేము ఎప్పుడు వరకు బతికి ఉన్నామో అప్పటి వరకు ఆ లోటు ఉంటుంది. అంటే కూడా ఆయన చెప్పిన విషయాలు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు కుదిరిన వరకు మా జీవితంలో మేము ఫాలో చేస్తే అదే ఆయన ఆత్మసంతోషం అంతే. భాష గాయనిగా మీకు ఆయన సపోర్ట్ ఎలా ఉండేది? హీ హ్యాస్ నెవర్ సీన్ మ్యూజిషియన్స్ యాజ్ ఒక పరభాష గాయనిగా గానో మ్యూజిషియన్ గానో ఇన్స్ట్రుమెంటల్స్ గానో ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన స్కూల్లో పుట్టి పెరిగాము మేము, మాకు కూడా అలా లేదు. మాకు ఎలా సరిగమ పదని అనేది ఒక సప్తస్వరం 7 యూనివర్స్లో అలా అనమాట. ఎవరైతే సరే కళాకారులు అంటే మా ఫ్యామిలీ అంతే. పాటలో మీ ట్రిబ్యూట్ చెప్పండి. బాలు గారు ఆమని పాడవే హాయిగా మూగవైపోతూ ఈ వేళ తారా. అయ్యో ఆనందంలో పాట లిరిక్స్ మర్చిపోయచ్చు, క్షమించండి. బాలు గారు సుమారుగా 40,000 పైగా పాటలు అనేక భాషల్లో పాడారు. సో కొత్తగా వచ్చేటువంటి సింగర్స్ కి ఆయన ఇన్స్పిరేషన్ ద్వారా మీరేం చెప్పాలి? ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవడం ముందు ఆయన హిస్టరీ ఫస్ట్ చదవాలి సార్. ఎవరైతే మా జనరేషన్కి నెక్స్ట్ వచ్చిన మాకే ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము, ఇంకా మేము నేర్చుకుంటున్నాము. కొత్త వాళ్ళు ఆయన గురించి తెలుసుకొని అర్థం చేసుకుంటేనే అదే పెద్ద భాగ్యం. దాని తర్వాత ఆయనలాగా ప్రాక్టీస్ చేసి పాడడం అనేది చూద్దాం. హిస్టరీకి ఒక బాలుగారే అంతే. ఇది సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం పూర్తిగా రవీంద్ర భారతి పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే ఎస్పీబీకి సంబంధించి విగ్రహావిష్కరణ అనంతరం కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే గాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే బాలుగారితో ఉన్నటువంటి వాళ్లకు బాండింగ్ కావచ్చు, లేకపోతే బాలుగారికి సంబంధించి పాటలు కావచ్చు, సో ఎవరైనా సరే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాలుగారికి ఆ పాట వినని వ్యక్తి అనేవాళ్ళు ఉండరు. సో అంతటి బాలుగారికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ అనేది ఇక్కడ చాలా కోలాహలంగా జరిగింది. ఇది ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయం అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే సుమారుగా అన్ని భాషల్లో కలుపుకొని కూడా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అనేటువంటి తేడా లేకుండా సుమారుగా 40,000కు పైగా కూడా ఇటు బాలుగారు అయితే పాటలు పాడాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ బాలుగారి విగ్రహావిష్కరణ అనేది? ప్రతి తెలుగు వాళ్ళు కూడా కొంత మంచి గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇదొకటి అద్భుతమైన ఫీలింగ్ అండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంత గాయకులు, కళాకారులందరికీ ఈరోజు సుదినం. ఎందుకంటే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమము ఈ తెలంగాణ గడ్డ మీద జరగడం, కళాకారులకు ఆ భేదాభిప్రాయాలు ఉండవండి, అందరూ ఒకటే, మన కళాకారులందరూ కూడా ఒకటే. తర్వాత మాలాంటి కళాకారులకు ఆయన ఒక దేవుళ్ళ లాంటి వారు, మాలాంటి కళాకారులకు దేవుళ్ళ లాంటి వారు. నేను పాడతా తీయగా మా టీవీలో పాడాలని ఉంది 2 ఎపిసోడ్లో బాలుగారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన సలహాలు ఇప్పటికి పాటించి ఒక మంచి గాయకుడిగా ఎదుగుతున్నాను. ఆ మహానుభావుని ఆశీస్సులు మాలాంటి గాయకులపై ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా గాయకుడిగా ఇప్పటికీ సుప్రసిద్ధంగా ఉన్నారు. అలాగే అనేక కూడా బాలుగారు 40,000కు పైగా కూడా పాటలు పాడారు. సో ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు అనుకోవచ్చు? ఆయన నుంచి ముఖ్యంగా క్రమశిక్షణ, డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అటువంటి ప్రతి గాయకులకు అవసరం. ఆ బాలుగారు ఒకటే చెప్పేవాళ్ళు, డిసిప్లిన్ లేకుంటే మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా వేస్ట్ అయిపోతుంది. డిసిప్లిన్ అటువంటి ముఖ్యంగా సాధన, ప్రతి సంగీత సాధన అటువంటి చాలా ఇంపార్టెంట్. సంగీత సాధన అటువంటి చాలా ఇంపార్టెంట్. 2 విషయాలు నేను నేర్చుకున్నాను పర్సనల్గా. సో ఇది ఆయనతో బాలుగారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో అయితే ప్రతి ఒక్క గాయకులు కూడా ఎమోషనల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా
స్టూడెంట్స్ కావచ్చు, ఈ విద్యార్థులు కావచ్చు, అంటే ఈ సంగీత కళాశాలకు సంబంధించినటువంటి అనేక విద్యార్థులు కూడా సో ఇక్కడికి విచ్చేసి సో బాలు గారికి ట్రిబ్యూట్ని అయితే అందించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మనకి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ విజయ్. మొత్తంగా ఎస్పీబీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి నిన్నటి వరకు కూడా వివాదం కొనసాగిన పరిస్థితి. ఎటకేలకు ఈ రోజు అయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దీని పట్ల అటు సింగర్స్ అందరూ కూడా తమ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి. అటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకున్నారు. మరోవైపు దీనంతటి పట్ల కూడా ఎస్పీబీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.